నమస్తే, దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. మనం డిస్కస్ చేసుకోబోయే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఏ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతాయో చూడండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, వెదర్ ఇట్ మే బి తెలంగాణ స్టేట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే రైల్వే ఎగ్జామినేషన్స్కి కావచ్చు, లేదంటే బ్యాంకింగ్ పోర్షన్లో ఉన్న జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ కావచ్చు, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి యూజ్ అవుతాయన్నమాట. ఓకేనా? అయితే మనం కరెంట్ అఫైర్స్ని ఇన్నోవేటివ్ అప్రోచ్లో నేర్చుకుందాం. అంటే నథింగ్ బట్ ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అంటే ఆ క్వశ్చన్ చదువుకుని వెళ్ళిపోకుండా క్వశ్చన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. నథింగ్ బట్ ఆ కాన్సెప్ట్ ఒకటి ప్రిపేర్ అయ్యాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు మనకి ఏ సబ్జెక్ట్కి రిలేట్ అవుతుందో తెలియాలి. అండ్ ఆ కాన్సెప్ట్కి సంబంధించిన సమ్ ఆఫ్ ద స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అసలు అది ఇప్పుడు అడగడానికి రీజన్ ఏంటో మనకు తెలియాలి. ఓకే, ఇలా మనం కొంచెం ఇన్నోవేటివ్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్చుకుందాం. అలానే మీరు ప్రిపేర్ చేసుకునే నోట్స్ కూడా ఇలానే మీరు కాన్సెప్ట్ వైజ్ సెగ్రిగేట్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే తర్వాత రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో స్టార్టింగ్ టు టుడేస్ సెషన్. ఓకే, ఆర్ ఫస్ట్ క్వశ్చన్ అంటే మన యొక్క ఎంసీక్యూస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ కంప్లీటెడ్ రాటిఫికేషన్ యాజ్ 100th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇక్కడ అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మనకి ఎక్కడ రిలేట్ అవుతుంది అంటే మనం చదువుకునే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది కదా కాన్సెప్ట్. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఉంటాయి, అంతర్జాతీయ కూటములు ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి మెంబర్స్ ఎవరు, ఎప్పుడు ఫామ్ అయింది, ఇట్లా ప్రతి ఒక్క కూటమికి సంబంధించి మనం డీటెయిల్స్ నేర్చుకోవాలి. అండ్ రీసెంట్గా ఎవరైనా మెంబర్స్ యాడ్ అయ్యారా, సో ఇది మనకి హైలైట్ టాపిక్ అనమాట. ఓకే, ఇక్కడ సో సబ్జెక్ట్ అర్థమైంది కదా. సో ఇక్కడ మనం చూడాల్సింది అసలు ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 100వ మెంబర్గా ఆమోదించబడిన కంట్రీ ఏది అని అడిగాం. అంటే రాటిఫై చేయించుకున్న కంట్రీ ఏది అని అడిగాం. ఓకే, ఇది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం. స్పెయిన్, పరాగ్వే, బెలారస్ అండ్ మాల్టా. ఆప్షన్స్ చూడడానికంటే ముందు మీకు ఇక్కడ 2 వర్డ్స్కి డిఫరెన్స్ తెలియాలి. ఒకటి రాటిఫికేషన్, ఇంకొకటి సిగ్నేచరీ. ఓకే, ప్రతి ఒక్క కూటమి చదివినప్పుడు మీకు కన్ఫ్యూజన్ రాదు. అంటే జాయిన్డ్ యాజ్ మెంబర్ అంటే డైరెక్ట్గా మెంబర్గా జాయిన్ అయిన కంట్రీ ఏది అని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ మనం ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ డౌట్స్ అడిగే కూటమి అనమాట ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఎందుకంటే ఇది 2 రకాలుగా న్యూస్లోకి వచ్చింది. ఒకటి రాటిఫై చేయించుకున్న కంట్రీ ఏది అని వచ్చింది, తర్వాత సిగ్నేచరీ చేయించుకున్న కంట్రీ ఏది అని వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చూద్దాం మనం. ఒకటి రాటిఫికేషన్ అంటే ఆల్రెడీ కంట్రీస్ అనేవి సైన్ చేస్తాయి, అంటే సిగ్నేచరీ కంట్రీస్ ఉంటాయి. కానీ సిగ్నేచర్ చేసిన ప్రతి కంట్రీ కూడా దీని యొక్క ప్రిన్సిపల్స్ని ఆల్రెడీ ఆమోదించాలని లేదు కదా, అవునా? సో సిగ్నేచరీస్ చేసిన కంట్రీస్ అన్నీ కూడా ఆమోదించడానికి టైం పడుతుంది అనమాట. అంటే రాటిఫై చేయించుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ రాటిఫై చేయించుకున్న 100వ కంట్రీ ఏది అని అడిగాను నేను. సో రాటిఫై చేయించుకున్న 100th నేషన్ ఏది అంటే మనకి పరాగ్వే అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏంటంటే అది అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి రాటిఫై చేయించుకున్న, ఆమోదింప చేయించుకున్న 100వ కంట్రీ అనమాట. సో ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ 99th కంట్రీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది కూడా 2024 సంవత్సరంలోనే న్యూస్లోకి వచ్చిందనమాట. 99th కంట్రీ వచ్చేసి మనకి స్పెయిన్. ఓకే, స్పెయిన్ వాజ్ ద 99th కంట్రీ టు బి రాటిఫైడ్ అండర్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. క్లియర్? అండ్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ చెప్పాను నేను, ఏంటది? సిగ్నేచరీస్ చేసిన కంట్రీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ సిగ్నేచరీస్ చేయించుకున్న కంట్రీస్ మొత్తం ఎన్ని అంటే 119 కంట్రీస్. ఓకే, ఈ 119 కంట్రీస్లో లాస్ట్ కంట్రీ అంటే నథింగ్ బట్ 119th కంట్రీ ఏది అని అడుగుతారు. ఏది అంటే మాల్టా వచ్చేసి సిగ్నేచరీ చేయించుకున్న 119వ దేశం. ఓకే, ఇది మనకి మెంబర్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన సమ్ ఆఫ్ ద స్టాటిక్ డేటా చూద్దాం మనం. ఓకేనా? అయితే యాక్చువల్లీ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అసలు ఈ సోలార్ అలయన్స్ ఎందుకు ఫామ్ అయింది అంటే అంతర్జాతీయంగా, ఓకేనా, అంతర్జాతీయంగా
సో సోలార్ ఎనర్జీని అన్ని దేశాలు కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా, సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేసే విధంగా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఓకే, అండ్ ఇండియాకి సంబంధించి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో, సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాంగ్ విత్ అప్పట్లో ఉన్న ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ కలిసి ఎప్పుడు 2015 సంవత్సరంలో మనకు అక్కడ కాప్ సమ్మిట్ జరిగింది. కాప్ 21 సమ్మిట్ ఏదైతే ఉందో మనకది 2015 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది అని అడుగుతారు, ప్యారిస్లో జరిగిందనమాట. ఓకే, సో ఈ సమ్మిట్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఫ్రాన్స్ ఈ రెండు దేశాలు కలిసి ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశాయి. అదే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. ఓకేనా, సో వీళ్ళిద్దరూ కలిసి లాంచ్ చేశారు కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించి. ఎందుకు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇనిషియేటివ్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మనల్ని అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియాలోని హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి. హర్యానాలోని ఎగ్జాక్ట్గా లొకేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, గురుగ్రామ్. హర్యానాలోని గురుగ్రామ్ ఉంది కదా, సో గురుగ్రామ్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి. ఎప్పుడు ఫామ్ అయింది, 2015 సంవత్సరంలో COP 21 సదస్సులో దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా రాటిఫై చేయించిన కంట్రీ ఏది అంటే 99వ దేశం స్పెయిన్, 100 అంటే 100వ దేశం పెరాగ్వే. తర్వాత సిగ్నేచరీస్ చేసుకున్న దేశాలు మొత్తం ఎన్ని అంటే 119 దేశాలు. అందులో 119వ దేశం వచ్చేసి మాల్టా. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెన్షన్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ విచ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ ద నేమ్ చేంజ్ ప్రపోజల్ బిల్. ఇక్కడ ఏంటి అంటే ఏ రాష్ట్ర అసెంబ్లీ రీసెంట్గా నేమ్ చేంజ్ చేయడానికి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన పేరు మార్పు అంశంతో న్యూస్లోకి వచ్చింది అని అడిగారు. ఓకే, ఆప్షన్స్లో గుజరాత్, మహారాష్ట్ర, కేరళ అండ్ అస్సాం. సో ఇది చాలా ఫేమస్ క్వశ్చన్, చాలా కాంట్రవర్సీ కూడా అయింది. ఏంటి అంటే ఆ స్టేట్ కేరళ అనమాట. ఓకే, కేరళ అనేది పేరు మార్పు అంశంతో న్యూస్లోకి వచ్చింది. ఎలా మార్చమంటున్నారు అంటే వాళ్ళ యొక్క పేరుని కేరళని కేరళంగా మార్చాలి. కేరళం. ఓకేనా, అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ పాస్ చేసింది, కానీ యూనియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అంటే కానీ పార్లమెంట్ ఆ ప్రపోజల్ని పక్కన పెట్టిందనమాట. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని మన సబ్జెక్ట్కి ఎక్కడ లింక్ చేసుకోవచ్చు అంటే మనం చదువుకునే ఇండియన్ పాలిటీ ఉంది కదా, ఇండియన్ పాలిటీలోని పార్ట్ 1 ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీని పార్ట్స్గా డివైడ్ చేస్తాం, అవునా. అందులో పార్ట్ 1లో దేని గురించి మెన్షన్ చేస్తారు, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటే మొత్తం భారతదేశ భౌగోళిక ప్రాంతాల గురించి, రాష్ట్రాల గురించి, అన్నిటి గురించి చెప్తారనమాట. అది పార్ట్ 1లో చెప్తాం. ఎగ్జాక్ట్గా ఆర్టికల్స్ చూసుకుంటే 1 నుంచి 4 ఆర్టికల్స్ అంటే 1, 2, 3, 4 ఆర్టికల్స్ గురించి మనం పార్ట్ 1లో చెప్తాం, అవునా. ఇందులో ఏంటి ఒక్కొక్క ఆర్టికల్ని బ్రీఫ్గా చూద్దాం. పార్ట్ 1 ఒక్కొక్క ఆర్టికల్ని బ్రీఫ్గా చూద్దాం. అందులో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే ఇండియాకి సంబంధించిన నేమ్స్ గురించి, అంటే ఇండియా దట్ ఈజ్ యూనియన్ ఆఫ్ భారత్ అని చెప్తుంది అనమాట. ఓకేనా, అంటే మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే భారతదేశానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్ని పేర్లు మెన్షన్ చేశారు అంటే ఓన్లీ 2 నేమ్స్ అనమాట. 2 నేమ్స్. అవేంటి అంటే ఒకటి ఇండియా అనే నేమ్, ఇంకొకటి భారత్ అనే నేమ్. దీనికి సంబంధించి కూడా మనం కాంట్రవర్సీ చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ ఇండియా నేమ్ని భారత్గా చేంజ్ చేయడానికి చాలా వరకు ప్రపోజల్స్ చేస్తుంది అని చెప్పి అపోజిషన్స్ కూడా ఎలిగేషన్స్ చేశాయి, అవునా. ఎందుకు, G20 సమ్మిట్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీ వాళ్ళని పిలవాల్సి వచ్చినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇన్విటేషన్స్ పంపించారు కదా. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా సమ్ ఆఫ్ ద సర్క్యులర్స్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి పంపించారు. ఓకే, సో ఇట్లా ఇండియా యొక్క నేమ్ మార్చేస్తున్నారు అని చెప్పి కాంట్రవర్సీ రైజ్ అయింది. కానీ దానికి మన దగ్గర ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఓకే మారిస్తే తప్పేముంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 1లో ఆర్టికల్ 1లో ఏం మెన్షన్ చేశారు, ఇండియా దట్ ఈస్ యూనియన్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేశారు. కాబట్టి భారతదేశాన్ని ఇండియా అని పిలవచ్చు, భారత్ అని కూడా అఫీషియల్గా పిలవచ్చు అనమాట. సో ఇది చెప్పే ఆర్టికల్ 1. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 2 కూడా బ్రీఫ్గా చూద్దాం. ఆర్టికల్ 2 అంటే నథింగ్ బట్ ఏదైనా ఫారెన్ టెరిటరీస్ని, ఓకే, విదేశీ భూభాగాల్ని మనం ఎక్వైర్ చేసుకోవాల్సి వచ్చినా అలాంటప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం మనం ఎక్వైర్ చేసుకోవచ్చు అంటే
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అప్లైస్ టు ఫారిన్ టెరిటరీస్కి మనం ఆర్టికల్ 2 యూస్ చేస్తాం. ఓకేనా, అంటే ఏదైనా విదేశీ భూభాగాలని మనం ఎక్వైర్ చేసుకోవడానికి ఆర్టికల్ 2 యూస్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 3. ఇది మనకి ఇప్పుడు కాన్సెప్ట్. ఆర్టికల్ 3 అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఏంటంటే ఆర్టికల్ 3లో మనకి 4 ప్రొవిజన్స్ ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి, ఏదైనా ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా డివైడ్ చేయొచ్చు, ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చిన్న చిన్న రాష్ట్రాలన్నింటినీ కలిపి ఒక రాష్ట్రంగా ఫామ్ చేయొచ్చు, అంటే డివైడ్ చేయొచ్చు, కలపొచ్చు. ఓకే, డివైడ్ ఆర్ మర్జర్. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన జాగ్రఫికల్ టెరిటరీస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొక కాన్సెప్ట్, ఇది ఇంపార్టెంట్ మనకి, ఒక రాష్ట్రానికి సంబంధించిన పేరుని మార్చుకోవచ్చు. ఓకే, అది చెప్పే ఆర్టికల్ 3. సో ఇక్కడ మనం లింక్ చేసుకోవాల్సిన ఆర్టికల్ 3 అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఏ రాష్ట్రం పేరు మార్పు అంశంతో న్యూస్లోకి వచ్చింది అంటే కేరళ. ఎలా మార్చమంటున్నారు అంటే కేరళంగా మార్చమంటున్నారు. ఓకేనా, అండ్ దాన్ని మనం ఏ ఆర్టికల్కి లింక్ చేసుకోవచ్చు అంటే పార్ట్ 1లోని ఆర్టికల్ 3కి లింక్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ ఇంకొక ప్రపోజల్ కూడా ఉంది నేమ్ చేంజ్కి సంబంధించి. వెస్ట్ బెంగాల్ వాళ్ళ యొక్క రాష్ట్ర పేరుని వెస్ట్ బంగాగా మార్చమని చెప్తున్నారంట. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, రీసెంట్లీ నాగి అండ్ నాట్కి బర్డ్ శాంక్చురీస్ రికాగ్నైజ్డ్ యాజ్ రామ్సార్ సైట్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఇది రామ్సార్ సైట్స్ క్వశ్చన్, అంటే ఇది మనకి ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రామ్సార్ సైట్స్ లేదంటే రామ్సార్ నేలలు అని చెప్తారు, నథింగ్ బట్ చిత్తడి నేలలు. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా రామ్సార్ సైట్స్గా ఏ సైట్స్ని, నాగి అండ్ నాట్కి అనే సైట్స్ని రికాగ్నైజ్ చేశారు, అవి ఏ రాష్ట్రానికి సంబంధించిన సైట్స్ అని చెప్పేసి అడిగాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి అంటే అసలు రామ్సార్ సైట్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్సార్ సైట్ అంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద చిత్తడి నేలలు ఉంటాయి, అంటే వెట్లాండ్స్ ఉంటాయి అన్నమాట. వెట్లాండ్స్ అంటే ఏంటి? ఈ యొక్క నదులు ప్రవహిస్తుంటాయి కదా, ఈ రివర్ మౌత్స్ దగ్గర ఎక్కడైతే కొంచెం ఎక్కువగా వాటర్ స్టోర్ అయిపోయి ఉంటుందో అలాంటి రివర్ మౌత్స్ దగ్గర అండ్ కొన్ని డెల్టాస్ దగ్గర చిత్తడి నేలలు అంటే నథింగ్ బట్ ఈ తడి నేలలు ఉంటాయి కదా, ఇలాంటి చోట్ల ఎక్కువగా బయోడైవర్సిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అలా ఎక్కువ బయోడైవర్సిటీ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్న చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో, వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఎండేంజర్ సిచ్యువేషన్లో ఉంటాయో, అంటే వెట్లాండ్స్ టు బి కన్జర్వ్డ్, ఇలాంటి వెట్లాండ్స్ని మనం కన్జర్వ్ చేయకపోతే ఇవి ఫ్యూచర్లో నాశనం అయిపోవచ్చు. నథింగ్ బట్ ఎందుకు అలా చెప్తున్నాను అంటే, రివర్ మౌత్స్ దగ్గర ఫామ్ అవుతున్న వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేసి అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ చేసేస్తున్నారు. ఓకే, ఇలా చేయడం వల్ల ఆ రివర్ ఎప్పుడైనా ఫ్లడ్డింగ్స్ వచ్చాయి అంటే, రివర్ ఎప్పుడైనా వరదలు వచ్చాయి అంటే అక్కడ మొత్తం నష్టపోయే ఛాన్స్ ఉంటుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే, వెట్లాండ్స్ దగ్గర ఎక్కువగా హై బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది, జీవ వైవిధ్యం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ పక్షులు కానీ డిఫరెంట్ బర్డ్స్ అవన్నీ వచ్చి వెట్లాండ్స్లో ఉంటాయి. సో ఇలాంటివన్నీ పూర్తి చేసి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల బయోడైవర్సిటీ కూడా తగ్గిపోతుంది. ఓకేనా, ఇది మనకి వెట్లాండ్స్ని కన్జర్వ్ చేసే కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయాలని చెప్పాం. ఎలా కన్జర్వ్ చేస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, 1971 సంవత్సరంలో మనకి ఇరాన్ దేశం ఉంది కదా, ఇరాన్లో ఉన్న రామ్సార్ సిటీ ఇక్కడ ఒక కన్వెన్షన్ జరిగింది. ఎక్కడ? ఇరాన్లో ఉన్న రామ్సార్ సిటీలో ఒక కన్వెన్షన్, నథింగ్ బట్ ఒక మీటింగ్ జరిగింది. అది దేనికి సంబంధించింది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలన్నిటినీ అంటే వెట్లాండ్స్ అన్నిటినీ రికాగ్నైజ్ చేయాలి. ఎలా రికాగ్నైజ్ చేయాలి? దాన్ని ఒక రామ్సార్ సైట్గా గుర్తించాలన్నమాట. అంటే ఆ చిత్తడి నేలని రామ్సార్ సైట్గా కన్జర్వ్ చేస్తే తర్వాత వాటికి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు? 1971లో సమ్మిట్ జరిగింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలని గుర్తిస్తూ వస్తున్నారనమాట. క్లియర్? ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఇండియా ఎప్పుడు ఈ కన్వెన్షన్లో జాయిన్ అయింది అంటే 1981, 1982 ఈ పీరియడ్లో జాయిన్ అయింది అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మనం అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూడాల్సింది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది వెట్లాండ్స్ మొత్తం ఇక్కడ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఈ వెట్లాండ్స్కి సంబంధించి డే ఉంది, వరల్డ్ వెట్లాండ్స్ డే అని చెప్పేసి. ఏ రోజున సెలబ్రేట్ చేస్తారంటే February 2న
ఎవ్రీ ఇయర్ వెట్లాండ్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. సో ఏ డేని చూసినా దానికి సంబంధించిన థీమ్, ఏ థీమ్ మీద అది కండక్ట్ చేస్తున్నారో చూడాలి. సో 2024 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ వెట్లాండ్స్ డేకి థీమ్ ఏంటో చూద్దాం మనం. ఏంటి అంటే నథింగ్ బట్ వెట్లాండ్స్ అండ్ ద హ్యూమన్ వెల్బీయింగ్. వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది థీమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈ వరల్డ్ వెట్లాండ్స్ డే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడ సెలబ్రేట్ చేశారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిర్పూర్ లేక్ రామ్సార్ సైట్ ఇన్ ఇండోర్ ఉంది కదా, మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ సిటీలో ఒక రామ్సార్ సైట్ ఉందన్నమాట. అంటే చిత్తడి నేలని గుర్తించారు, అప్పుడు రామ్సార్ సైట్ అవుతుంది కదా. సో ఒక రామ్సార్ సైట్ ఉంది, అదేంటి అంటే ఇండోర్లో ఉన్న సిర్పూర్ లేక్ అనమాట. అక్కడ కండక్ట్ చేశారు. ఏంటి, ఫిబ్రవరి 2024లో వరల్డ్ వెట్లాండ్స్ డేని. క్లియర్? ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ మనం చూడాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మొత్తం ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఎట్ ప్రెసెంట్ 82 వెట్లాండ్స్ యాజ్ ఆఫ్ నౌ. ఈ రోజు మనం క్లాస్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ రోజుకు సంబంధించి మనకి ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి అంటే 82 వెట్లాండ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్. సో రీసెంట్గా రికాగ్నైజ్ చేసిన 2 వెట్లాండ్స్ అంటే యాక్చువల్లీ లాస్ట్ మంత్ వరకు కూడా 80 ఉన్నాయి. సో ఈ మంత్లో న్యూస్లోకి వచ్చినవి ఏంటి అంటే ఇంకొక 2 వెట్లాండ్స్. ఆ యొక్క వెట్లాండ్స్ ఏంటి అంటే మనకి నాగి అండ్ నాట్కి బర్డ్ శాంక్చురీస్. ఓకేనా, ఈ యొక్క పక్షుల్ని కన్సర్వ్ చేస్తారు కదా. సో ఆ బర్డ్ శాంక్చురీస్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే బీహార్. ఇది మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనమాట. బీహార్లో ఉన్నాయి. ఈ రెండింటిని రీసెంట్గా రికాగ్నైజ్ చేయడంతో 80 కాస్త 82కి పెరిగింది. క్లియర్? ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ యొక్క 80 అనే సంఖ్య ఏదైతే ఉందో అది ప్రీవియస్ ఇయర్లో 75 ఉండేది. అంటే 75 వెట్లాండ్సే ఉండేవి. ఇంకొక 5 వెట్లాండ్స్ని లాస్ట్ ఇయర్లోనే రికాగ్నైజ్ చేశారు. అవి కూడా మనం చూద్దాం. ఆ 5 ఏంటి అంటే అంకసముద్ర బర్డ్ కన్సర్వేషన్ శాంక్చురీ అండ్ అగస్త్నాశిని ఎస్చరీ అండ్ మాగాదికేరి కన్సర్వేషన్ రిజర్వ్. ఈ 3 రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రామ్సార్ సైట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఖైరావెట్టి బర్డ్ శాంక్చురీ, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ తమిళనాడు. ఓకే, ఇది 5. ఈ 5 చేరికతో 75 కాస్త 80 అయింది. అండ్ ఇప్పుడు నాగి అండ్ నాట్కి చేరికతో 80 కాస్త 82 అయింది. సో ఎట్ ప్రెసెంట్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి? 82 ఉన్నాయి. ఇది కాన్సెప్ట్ క్లియర్ కదా. అండ్ ఇక్కడ ఇంకొక అడిగే క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగి ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతారు. ఏది అంటే తమిళనాడు. గుర్తుపెట్టుకోండి, తమిళనాడులో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అంటే చిత్తడి నేలల్ని గుర్తించిన ఎక్కువగా రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అనమాట. ఓకే, తమిళనాడులో రామ్సార్ సైట్స్ ఎక్కువ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్. క్లియర్? అండ్ ఇక్కడ మనం చూడాల్సిన సమ్ ఆఫ్ ద బేసిక్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని. అంతే, నథింగ్ బట్ భారతదేశంలో రికాగ్నైజ్ చేసిన ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది? ఓకే, అంటే ఫస్ట్ వెట్లాండ్ని దేన్ని గుర్తించారు రామ్సార్ సైట్గా అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది అంటే చిలికా లేక్. ఒడిశాలో ఉంది కదా, లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ చిలికా లేక్ ఏదైతే ఉందో ఒడిశాలో, అది 1982 సంవత్సరంలో ఫర్ ద ఫస్ట్ టైం రికాగ్నైజ్ చేయడం జరిగింది. క్లియర్? అండ్ లార్జెస్ట్ వెట్లాండ్ ఏది అని అడిగితే మనకి సుందర్బాన్స్ డెల్టా ఉంది కదా, సుందర్బాన్స్ డెల్టా ఏ రాష్ట్రంలో ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. అది మనకి లార్జెస్ట్ రామ్సార్ సైట్ అనమాట. అండ్ స్మాలెస్ట్ కూడా చూద్దాం. స్మాలెస్ట్ వచ్చి రేణుకా వెట్లాండ్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇవి మనకి వెట్లాండ్కి సంబంధించిన సూపర్లేటివ్ ఇష్యూస్. నథింగ్ బట్ ఫస్ట్ది చిలికా లేక్ ఫ్రమ్ ఒడిశా, అండ్ లార్జెస్ట్ వచ్చి సుందర్బాన్స్ డెల్టా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, స్మాలెస్ట్ వచ్చి రేణుకా వెట్లాండ్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నది ఏది? తమిళనాడు. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చి ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఎట్ ప్రెసెంట్ ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయంటే 82. ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగిందంటే 1971 సంవత్సరంలో ఇరాన్లో రామ్సార్ సిటీలో జరిగింది. ఓకే, ఇది మనకి వెట్లాండ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను నేను. ఆ స్టేట్మెంట్స్లో మీకు కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్, Thailand's government legalized same-sex marriage. Okay, and second one, world's first Asian king vulture conservation center in Uttar Pradesh. Third one, world's highest railway bridge unveiled in Jammu and Kashmir upon the river Jhelum between Dugga and Bakkal stations. Okay, ఇవి 3 స్టేట్మెంట్స్. వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేయండి.
ఆప్షన్ సి అండ్ బి, బి అండ్ సి, సి ఓన్లీ అండ్ ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, థాయిలాండ్ గవర్నమెంట్ లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇక్కడ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే నథింగ్ బట్ మనం ఎల్జీబీటీక్యూ రైట్స్ చూస్తాం కదా, అంటే లెస్బియన్స్, గేస్, తర్వాత క్వీర్స్, బైసెక్షువల్స్ ఇట్లా ఉంటారు కదా, మొత్తం ఎల్జీబీటీక్యూ రైట్స్ అని చెప్తారు. నథింగ్ బట్ అందరినీ కలిపి మనం ట్రాన్స్జెండర్స్గా పిలుస్తాం. ఓకే, సో ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ సెక్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి లీగలైజ్ చేసిన కంట్రీ ఏది అంటే థాయిలాండ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. థాయిలాండ్ ఒక్కటేనా అంటే లేదు, ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ లీగలైజ్ చేసింది. తర్వాత ఫస్ట్ కంట్రీ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే నెదర్లాండ్స్ ఎప్పుడో లీగలైజ్ చేసేసింది. ఓకే, ఇట్లా సమ్ ఆఫ్ ద కంట్రీస్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేసి వాళ్ళ ఈ యొక్క ఎల్జీబీటీక్యూ రైట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, అందులో రీసెంట్గా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేసిన కంట్రీ ఏది అంటే థాయిలాండ్. ఓకే, సో ఆప్షన్ ఏ వాజ్ కరెక్ట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్సర్వేషన్ సెంటర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏషియన్ కింగ్ వల్చర్ అంటే నథింగ్ బట్ రాబందులు ఉంటాయి కదా, సో ఈ రాబందులకు సంబంధించి కన్సర్వేషన్ సెంటర్ అంటే రాబందులని ప్రొటెక్ట్ చేసే ఒక సెంటర్ అనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏషియన్ కింగ్ వల్చర్ కన్సర్వేషన్ సెంటర్ ఎక్కడ ఓపెన్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్లో ఓపెన్ చేశారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చా. ఇది కరెక్టా కాదా అంటే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ ఇక్కడ రాబందుల్ని ఎందుకు కన్సర్వ్ చేయాలి అంటే దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు ఈ ఏషియన్ కింగ్ వల్చర్ యొక్క పాపులేషన్ చాలా ఎక్కువగానే ఉండేది. ఓకేనా, కానీ ఇది ఎప్పటి నుంచి తగ్గిపోయింది అండ్ ఏ కెమికల్ ద్వారా ఏషియన్ కింగ్ వల్చర్ అంటే రాబందుల పాపులేషన్ అంతరించిపోతుంది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైక్లోఫినాక్ సోడియం. ఓకే, ఎందుకు అంటే ఒక చిన్న రీజన్ చూడండి. రాబందులు యాక్చువల్లీ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీదనే తిని బ్రతుకుతూ ఉంటాయి. అవునా, చనిపోయిన శవాలు వీటి మీదనే బ్రతుకుతుంటాయి కదా, యానిమల్స్కి సంబంధించి కానీ హ్యూమన్స్కి సంబంధించి కానీ. ఓకే, ఎప్పుడైతే ఈ డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయో అంటే ఈ పెంపుడు కుక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ డొమెస్టిక్ యానిమల్స్కి సంబంధించి ఎక్కువగా వాటి బాడీస్లో డైక్లోఫినాక్ సోడియం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల వాటిని తిని బ్రతుకుతున్న ఈ ఏషియన్ కింగ్ వల్చర్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ఈ డైక్లోఫినాక్ సోడియం కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ఇవి అంతరించిపోతున్నాయి అన్నమాట, ఏషియన్ కింగ్ వల్చర్స్. ఓకేనా, సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏషియన్ కింగ్ వల్చర్స్ అంతరించిపోవడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా డైక్లోఫినాక్ సోడియం అనే కెమికల్. ఓకే, అండ్ సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఉత్తరప్రదేశ్లోనే ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్సర్వేషన్ సెంటర్ని ఓపెన్ చేసాం ఇండియన్ గవర్నమెంట్. అండ్ థర్డ్ వన్, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అన్వెయిల్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అపాన్ ద రివర్ జేలం బిట్వీన్ దుగ్గా అండ్ బక్కల్ స్టేషన్స్. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ సగం కరెక్ట్ సగం రాంగ్, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ రాంగ్ అనమాట. ఓకేనా, సో ఎందుకో చూద్దాం మనం. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఓపెన్ చేశారు? జమ్మూ కాశ్మీర్లో ఓపెన్ చేశారు. సో ఇక్కడ వరకు కరెక్టే, జమ్మూ కాశ్మీర్లో ఓపెన్ చేయడం కరెక్టే. అయితే నేనేం చెప్పాను ఇక్కడ అపాన్ ద రివర్ జీలం అని చెప్పాం, కానీ అది రాంగ్ అనమాట. ఇది ఓపెన్ చేసినది చీనాబ్ నది, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సూపర్లేటివ్ ఇష్యూస్ అనమాట, ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతున్నాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చీనాబ్ నది మీద ఓపెన్ చేయడం జరిగింది. ఏ స్టేషన్స్ని కలుపుతుందంటే దుగ్గా అండ్ బక్కల్ స్టేషన్స్ని కలుపుతుంది ఈ రైల్వే వంతెన. ఓకేనా, సో ఇక్కడ జీలంని చీనాబ్తో రీప్లేస్ చేసే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్. క్లియర్, ఇది మనకి ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇందులో ఇన్ డీటెయిల్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 3 క్వశ్చన్స్ని సపరేట్గా మనం కాన్సెప్ట్స్ లెక్క ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 పద్మభూషణ్ అవార్డీ సివి చంద్రశేఖర్ వాజ్ ఎమినెంట్ ఆఫ్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? జాగ్రత్తగా చూడండి, మెయిన్గా ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు మొన్న సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ చూసి ఉంటే ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, లేదు రాయలేదు అంటే పేపర్స్ అన్నా వెరిఫై చేయండి. వాటిల్లో మెయిన్గా అడుగుతున్న ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో ఎలా అడుగుతున్నారు అంటే, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగాను, నేను సేమ్ ఇలాంటి క్వశ్చన్సే మీకు వస్తాయి అక్కడ. ఏంటి, 2011వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రంగంలో ఎమినెంట్ పర్సనాలిటీ అని అడిగా. మీరు అనుకోవచ్చు 2011వ సంవత్సరం అంటే అది జీకే బిట్ అని,
కానీ అది జీకే బిట్ కాదు, అది యాక్చువల్లీ చెప్పాలంటే అది కరెంట్ అఫైర్స్. ఓకేనా? సో మనం ఏమనుకుంటాం 2011 అంటే ఎంతో లాంగ్ ఉంది కదా, 2024, 23 మనకి సరిగ్గా గుర్తుండవు అవార్డ్స్ అన్నీ, అంత లాంగ్వి అన్నీ చదువుకోవాలా అని చెప్పి మొత్తానికి వదిలేసి వెళ్తారనమాట. ఏంటి? కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కాన్సెప్ట్స్. కానీ మీరు అక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అది స్టాటిక్ జీకే కాదు, అది కరెంట్ అఫైర్స్ అనమాట. ఎందుకు అంటే ఈయన వార్తల్లో నిలిచారు కాబట్టే ఈయన ఎక్కువ అచీవ్మెంట్ అడిగారు. 2011వ సంవత్సరంలో ఈయనకు పద్మభూషణ్ వచ్చింది అని హైలైట్ అయింది, అందుకని అడగడం జరిగింది. ఓకేనా? ఎందుకు హైలైట్ అయిందంటే ఇష్యూ, ఈయన మరణిస్తూ వార్తల్లో నిలిచారు. ఓకేనా? ఈయన చనిపోయారు రీసెంట్గా జూన్లోనే, అందుకని ఈయన వార్తల్లోకి వచ్చారు, అందుకని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? ఈయన చేసిన అచీవ్మెంట్స్ అడుగుతారనమాట మరణించిన వ్యక్తుల గురించి. క్లియర్? సో చూద్దాం. 2011 పద్మభూషణ్ అవార్డీ సివి చంద్రశేఖర్ వాజ్ ఎమినెంట్ ఆఫ్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? ఇప్పుడు ఇండియాలో క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి, మొత్తం ఎట్ ప్రెసెంట్ చూసుకుంటే 9 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, అవునా? సో ఈ 9 క్లాసికల్ డాన్సెస్లో కూడా మనం ఇచ్చిన ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 4 క్లాసికల్ డాన్సెస్లో ఈయన ఏ రంగంలో ఎమినెంట్ పర్సనాలిటీ, ఏ రంగానికి ఈయన చేసిన కృషికి గాను ఈయనకి పద్మభూషణ్ అవార్డు అనేది లభించింది అనేసి అడిగారు. ఇక్కడ చూడండి ఆప్షన్స్: కథక్, కూచిపూడి, భరతనాట్యం, సత్రియ. 4 డాన్సెస్ చెప్పాను, ఈ 4గిట్లో ఏ డాన్స్? ఆప్షన్ సి అనమాట. భరతనాట్యంలో ఈయన ఎమినెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ డాన్సెస్ చూసారు కదా, ఈ డాన్సెస్ ఏ రాష్ట్రాల్లో ఫేమస్ కూడా చూడాలి మీరు, అలా కూడా అడుగుతారు మనల్ని. డాన్సెస్ ఇంపార్టెంట్ డాన్సెస్. ఇక్కడ కథక్ అనేది ఉత్తరప్రదేశ్లో ఫేమస్ డాన్స్. ఓకే. అండ్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి సంబంధించి ఆవిర్భవించిన డాన్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ డాన్స్. భరతనాట్యం వచ్చి తమిళనాడు. ఓకే. అండ్ సత్రియా డాన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సత్రియా డాన్స్ ఫ్రమ్ అస్సాం. ఓకే. ఇక్కడ ఒక విషయం కన్ఫ్యూజ్ అవ్వద్దు, కథకళి రెండు ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. కథక్ అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన డాన్స్, అండ్ కథకళి అనేది మనకి కేరళకి సంబంధించిన డాన్స్ అన్నమాట. ఓకేనా? ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాన్సెస్. అలాగే మనకి మోహిని అట్టం అని చెప్పేసి ఉంటుంది కేరళకి సంబంధించి. ఓకేనా? ఇట్లా నంబర్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి. గర్బా డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారు, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఫేమస్ డాన్స్. కల్బలియా డాన్స్ రాజస్థాన్కి సంబంధించిన ఫేమస్ డాన్స్. గర్బా డాన్స్ రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో, అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఉంటుంది మనకి, మొత్తం 15 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్నాయి. వాటిలో 15వ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అనేది ఏది అంటే యునెస్కో ప్రకారం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన గర్బా డాన్స్ అనమాట. ఓకే. ఆ పాయింట్స్ అన్నీ కూడా డాన్సెస్ ఇన్ న్యూస్ కింద అండ్ క్లాసికల్ డాన్సెస్ కింద లింక్ చేసుకుని ఒకే చోట నేర్చుకోవాలి. క్లియర్? సో ఆస్పిరెంట్స్ అందరికీ ఒక అసైన్మెంట్ ఉంది. ఏంటంటే నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు, ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది నేను రేపు నెక్స్ట్ సెషన్లో మీకు డిస్కస్ చేస్తా. సో క్వశ్చన్ ఏంటో మెన్షన్ చేద్దాం ఇక్కడ. అకార్డింగ్ టు which article of Indian Constitution government conducts plantation programs? ఓకే. ఇది మీకు ఎక్కడ వెతికినా కానీ డైరెక్ట్గా గూగుల్లో ఎక్కడా దొరకదు. ఇది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సబ్జెక్ట్ తెలిస్తేనే మీరు పెట్టగలుగుతారు. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా, అంటే ఏ ఆర్టికల్ ద్వారా గవర్నమెంట్ ఒక్కొక్కసారి ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే హరితహారం ప్రాజెక్ట్ అని చూస్తాం మనం. ఓకే. ఇవన్నీ కూడా ఏ ఆర్టికల్ ప్రకారం ఇండైరెక్ట్గా గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అని అడిగాను నేను. సో నాకు ఆర్టికల్ నంబర్ ఏంటో కావాలి. ఓకే. ఆ ఆర్టికల్ నంబర్ పోస్ట్ చేయండి కమెంట్స్లో. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లెర్నింగ్.